Hi friends, welcome to Nifty analysis for 4th September 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో నిన్న లో ఏదైతే ఉందో ఆ రేంజ్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఫాల్ అయిందో నిన్న ఎక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ ఆ రేంజ్ అనేది నియర్లీ ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. 24,737 ఆ రేంజ్ అనేది టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపు థర్స్డే ట్రేడ్ సెటప్ చూస్తే రేపు థర్స్డే అనేది మనకు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మనకు ఏదైతే 24,750 ఆర్ 760 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. బై ఛాన్స్ దీనిపైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే మనకు 24,750 760 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 24,850 నుంచి 860 టచ్ అవ్వచ్చు. ఈవెన్ అది క్రాస్ అయితే 24,950 930 950 రేంజ్ అనేది టచ్ అవ్వచ్చు. బై ఛాన్స్ ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి, ఏదైతే 24,750 రేంజ్లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి, ఫర్దర్గా మళ్ళీ ఏదైతే ఈ ర్యాలీ ఏదైతే అయిందో మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూస్తే ఏంటంటే 24,750 760 రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే దీనిపైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్తుంది, అది 24,850. ఈవెన్ అది క్రాస్ అయితే 24,920 930 రేంజ్ టచ్ అవుతుంది. ఈ రేంజ్లో అంటే 24,760 రేంజ్లో మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు ఫర్దర్గా ఇక్కడ ఏదో ఫాల్ అయిందో మేబీ ఆ ఫాల్ అనేది మరి ఇక్కడ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఏదైతే ఈ లో ఉందో ఈ లో టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనము ఈ ప్రాపర్ ట్రేడ్ సెటప్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ రేంజ్లో మనము ట్రేడ్ సెటప్ అనేది మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు నిన్న ఫాల్ ఏదైతుందో ఆ రేంజ్ నియర్ బై ఆ రేంజ్ వచ్చి అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 54,155 నుంచి 160 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ రేంజ్లో దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 54,400 ఆ రేంజ్ వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ నుంచి మనకి ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనము ఏదైతే ఇంపార్టెంట్ ఉందో 54,155 అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.